గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసు పుస్తకాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన విన్యాసాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కూటమి ప్రభుత్వం సరిచేసి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం తణుకు మండలం కొమరవరం గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుని సురఖానందం పొందారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర, రైతుల ఫోటోలు వేసి అందిస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వ పథకం చూసినా తన బొమ్మల పిచ్చితో 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి సర్వేల పేరుతో భ్రష్టు పట్టించారని అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులకు చెందిన భూములకు వారికే హక్కు ఉండే విధంగా రాజముద్ర వేసి ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన బొమ్మ వేసుకుని ఆయన పార్టీ రంగులతో పాసు పుస్తకాలు ఇచ్చిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆస్తిపత్రాలు, పాసు పుస్తకాలపై ఆయన బొమ్మలు వేసుకోవడం శోచనీయమని విమర్శించారు. మన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులపై మన బొమ్మలు ఉండాలని, అంతేకాకుండా మన ఆస్తులపై జగన్ బొమ్మలు వేసుకుని కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో భూముల సర్వేల పేరుతో, పట్టాదారు పాస్ పుస్తకాల పేరుతో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విన్యాసాలు, అవకతవకలు అన్నిటినీ కూడా సరిచేస్తూ ఈ ప్రభుత్వం రైతులకి న్యాయం చేసే విధంగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టాదారు పుస్తకాలన్నీ కూడా రాజముద్రతో, మీ పేరుతో, మీ ఫోటోతో అందించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద కూడా ఆయన బొమ్మ, ఎక్కడికి వెళ్ళినా 3 రంగులు కనపడింది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడింది. స్కూల్లో, అంగన్వాడీ స్కూల్లో కూడా కోడిగుడ్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకునేవాడు. సో ఆ విధంగా బొమ్మల పిచ్చితో 5 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించి అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. భూ సర్వే పేరుతో సరిహద్దు రాళ్ళు, పొలాల్లో రాళ్ళు వేశారు. ఆ విధంగా రోజు 2,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఆ రోజు వాళ్ళ ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారో మనందరం కూడా అనుభవించాం. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి మన భూమి మీద మనకు హక్కులు లేకుండా చేసే ఆలోచన చేశారు. మన తలరాత బాగోకుండా అదే ప్రభుత్వం వచ్చుంటే ఇప్పటికి మన పుస్తకాలన్నీ తీసుకువెళ్ళి ప్రపంచ బ్యాంకుకో ఎవరికో తాకట్టు పెట్టి పుస్తకాలన్నీ నాయని చెప్పేవాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి అవకతవకలన్నీ కూడా సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్రతో, మీ ఫోటోతో, మీ పేరుతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వాళ్ళు దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చారో ఆ చట్టాలను కూడా రద్దు చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సర్వేలు కూడా 2027కి ప్రతి గ్రామంలోనూ కూడా రీసర్వే పూర్తి చేసి రైతులందరికీ కూడా రాజముద్రతో కూడినటువంటి పట్టా పుస్తకాలు అందించే విధానం ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఈరోజు ప్రతి నెల కూడా 9వ తేదీ లోపు ఏ గ్రామంలో సర్వే పూర్తయి ఏ గ్రామానికి పాస్ పుస్తకాలు వస్తాయో ఆ గ్రామంలో నేను ఇక్కడ స్థానికంగా శాసనసభ్యునిగా స్వయంగా నేను వెళ్ళి ఆ పట్టా పాస్ పుస్తకాలన్నీ కూడా రైతులకు అందించడం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి 9వ తారీఖు లోపు ఆయన కూడా ఈ పట్టాదారు పుస్తకాలు అందించడం. అలాగే రాబోయే సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి చెందినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా పూర్తిగా భూ సర్వేలు పూర్తి చేసి అందించే విధంగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎరువులు తగ్గించే విధంగా, పెస్టిసైడ్స్ వాడకం తగ్గించే విధంగా నూతన మెలకువలని అనుసరించి దాని ద్వారా మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నూతన పద్ధతులను అనుభవించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి లాభసాటి వ్యవసాయాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వ ధ్యేయం. దానికి అనుగుణంగా రైతులకు పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి వాటర్ ఇచ్చే పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి రాబోయే సంవత్సర కాలంలో ఇంటింటికి మంచినీరు ఇచ్చే పథకానికి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 54 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. అలాగే పంచాయతీరాజ్ రోడ్లు, ఈరోజు రోడ్లు వేయడానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. సో ఆ విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా ఈరోజు ఈ భవిష్యత్తుని మార్చే విధంగా, మన యువత భవిష్యత్తుని కాపాడే విధంగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.